रियासती वज़ीर-ए-आज़म निरंजन रेड्डी ने कहा कि यौम किसान के मौके पर बदकिस्मती से किसानों को एहतजाजी प्रोग्राम मुनक्किद करना पड़ा। उन्होंने नारायणपेट एमएलए कैंप ऑफिस में मुकामी एमएलए राजेंद्र रेड्डी के साथ मीडिया से बात की। उन्होंने कहा कि इस एहतजाज के जरिए रियासत के किसानों के जज्बात और गम गुस्से से मरकज को वाकिफ करवाना है। उन्होंने कहा कि तेलंगाना में किसानों की मुआशी हालत में इजाफा हुआ है और मरकज के लिए यह कहना अच्छा नहीं है कि किसानों को रोजगार की जमानत की रकम नहीं दी जाएगी। उन्होंने कहा कि सिर्फ तेलंगाना के मामले में ऐसा करने की कोई वजह नहीं है, जिसने मरकज को रियासत का अहम हिस्सा अदा किया है। सियाह कवानीन के खिलाफ 16 माह की तहरीक और 750 किसानों की जानों की कुर्बानियों के बाद मरकज ने इन कवानीन को वापस लिया। ఆందోళన ఫలితం చివరికి క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకున్న చట్టాలను. ఇవాళ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం యొక్క రవంత సహాయం లేకుండా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తనకు తానుగా నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి ఒక రాష్ట్రంలో, నూతనంగా ఏర్పడిన రాష్ట్రంలో, నూతనంగా నిర్మాణం అవుతున్నటువంటి ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చులతో చేసినటువంటి అభివృద్ధి అలా వ్యవసాయ రంగ అభివృద్ధి, ఇతర రంగాలు కొద్దిసేపటి పెడితే ప్రధానంగా వ్యవసాయ రంగ అభివృద్ధి. ప్రతి ఏడు 10,000 నుంచి 10,500 కోట్ల రూపాయలు విద్యుత్ శక్తి సబ్సిడీని ఇస్తున్నాం రైతాంగానికి, ఉచితంగా సబ్సిడీ విద్యుత్ సరఫరా కోసం, ఉచిత విద్యుత్ కోసం. ఏకాన కేంద్ర ప్రభుత్వానికి లేదే. ఏటా 15,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇస్తున్నాం రైతులకి. ఏకాన కేంద్ర ప్రభుత్వానికి లేదే. దీంట్లో 150,000 కోట్ల రూపాయల పైచిలకు సాగునీటి వనరుల మీద ఖర్చు పెట్టాం ప్రాజెక్టుల కోసం, కొత్తవి కానీ పాతవి పూర్తి చేయడానికి కానీ, మిషన్ కాకతీయకు కానీ, వీటన్నిటి కలిపి. ఇందులో 50 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేవే. రైతులు పండించినటువంటి పంటలను మొత్తానికి మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగం నష్టపోకుండా కొనుగోళ్లను సజావుగా నిర్వహిస్తూ వస్తున్నాం.